కొసిరెడ్డి రాక్స్ 46 వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు కాకినాడ టు వైజాగ్ మనం టూర్ అయితే చేయడం జరిగింది. ఈ టూర్లో పిఠాపురం, పాతగొయ్య పుల్లు, అలా పాతగొయ్య అది తర్వాత అలా చూసుకుంటూ వైజాగ్ వెళ్ళే దారిలో రూట్ చేసాము. అలా రూట్లోంచి అలా కొంచెం కొండలు, అటుపక్క ఇటుపక్క చెట్లు మొత్తం అన్నీ చూసుకుంటూ అలా ఎదరికి సాగుకుంటూ వెళ్ళాము. కాకినాడ టు వైజాగ్ అనమాట. వైజాగ్ వెళ్ళాము. వైజాగ్ వెళ్ళే దారిలో కొద్దిగా ఈరోజు వాతావరణం బాగున్న గురించి, చల్లగా ఉన్న గురించి అటు కొండలు, రోడ్లు, అది చూసారా, కొండల మధ్యలో మంచి ఆకారంలో ఉంది. తర్వాత అలా చూసుకుంటూ ఎదరికి వెళ్ళాము. ఎదరికి వెళ్ళిన తర్వాత రోడ్డు ఇంకా బాగుంది. ఆ తర్వాత వైజాగ్ దగ్గరలోకి వెళ్ళి కొద్ది రూట్ బాగుంది. రూట్ బాగున్న తర్వాత అలా చూసుకుంటూ ఎదరికి వచ్చాము. ఎదరికి వచ్చిన తర్వాత ఇటు అనకాపల్లి, ఇటు వైజాగ్ మధ్యలో రింగ్ రోడ్డు ఉంది కదా, ఆ రింగ్ రోడ్డు చూసాము. రింగ్ రోడ్డు చూసారా, పైనుంచి వస్తే ఎంత లుక్గా ఉందో. అక్కడ జాతీయ జెండా కూడా రెపరెపలాడి ఎగురుతుంది. అంటే గాలి, వాతావరణం కూడా బాగుంది. కరెక్ట్గా ఉందన్నమాట. కరెక్ట్గా ఉన్న గురించి అంతా బాగుందని చూసి తీసాము. జెండా కూడా చూసారా, రెపరెపలాడితే ఎగురుతుంది. జెండా కూడా సూపర్ ఎగురుతుంది అనమాట. జెండా ఎగురుతుంది. తర్వాత సెల్యూట్ ఒకటి చేసాము. చేసిన తర్వాత వీడియో చూసి మళ్ళీ ఎందుకైనా మంచిదని వచ్చి మళ్ళీ జెండా తీసాను. ఓన్లీ జెండానే చూశాను. బాగుంది. ఏదో చిన్న ప్రయత్నం వీడియో. ఇది వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గేటు. ఓకే, మీ అందరికీ తెలిసి ఉంటుంది. గేట్లో అలా తీసుకుంటూ ఎదరికి వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు హెచ్ఎస్ఎల్ రోడ్డు అనమాట. హెచ్ఎస్ఎల్ నావిడాగ్ రోడ్డు. అంటే హెచ్ఎస్ఎల్ నావిడాగ్ అంటే మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా, మిలిటరీ రోడ్డు అనమాట. ఆ గేట్ అంటే మేము వర్క్ అక్కడ చేస్తూ ఉంటారు. దానికోసం మెటీరియల్ పట్టుకెళ్ళాం గేట్లోకి. అంటే లోపలికి ప్రస్తుతానికి చాలామంది వెళ్ళనీరు, పాస్ ఉండాలి. అంటే మమ్మల్ని వెళ్ళనీరు. అంటే మేము గేట్ దాకానే వెళ్ళాము. గేట్ కాడ నుంచి చూస్ చేశాను అన్నమాట. వాళ్ళని గేటు అది హిందుస్థాన్ గేట్ అంటారు దాన్ని. హిందుస్థాన్ గేటు నావిడాగ్. ఓకే, అక్కడి నుంచి అలా చూసుకుంటూ ఫ్లైఓవర్ ఎక్కి, ఫ్లైఓవర్ మించి ఇలాగా ఎర్రబొగ్గు అదే బొగ్గుది ఉంటుంది కదా, అది అలా షూట్ చేసుకుంటూ బొగ్గుది వైజాగ్ దాంట్లో బొగ్గు గూడౌన్స్ అనమాట. బొగ్గు గూడౌన్స్ అవన్నీ చూసుకుంటూ అలాగా ఫ్లైఓవర్ మించి బాగుందని చెప్పి తీసుకుంటూ వచ్చాము. ఆ బొగ్గుది అన్నీ మొత్తం అన్నీ తీసి అని చేసాము. తర్వాత అలా బొగ్గుది చూసుకుంటూ ఫ్లైఓవర్ దిగుతూ వచ్చేసాము. రిటర్న్ అయిపోతుంటే మనీ వచ్చినప్పుడు కూడా వాతావరణం అనుకూలించింది. అందుకని బాగుంది కదా. ఇప్పుడు ఎదురు చూసారా, మంచి కొండల మధ్యలో సూర్యుడు మధ్యలోంచి రావడం, రోడ్డు నుంచి తీసాం. అది ఫుల్ చూసారా, మంచి లుక్ ఆడింది. ఇక్కడ నాకు అయితే బాగా అనిపించింది. ఇదైతే కొండపైన సూర్యుడు మబ్బాకారంలో అలా కెమెరా అటు తిప్పితే మంచి అలా ఆకాశం మంచిగా ఉంది. అంటే వాతావరణం అనుకూలించింది. దాని గురించి అలా తీసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ నన్ను ఎంకరేజ్ చేస్తారని మరి కోరి ప్రార్థిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ముగుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో కామెంట్ చేస్తారని కోరుతున్నాం.